SQL సర్వర్లో కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం, దీనివల్ల మనకి ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయి, అదేవిధంగా దీనివల్ల మనం డేటాని ఏ విధంగా కస్టమైజ్ చేయొచ్చు అనేది ఈ వీడియో ట్యుటోరియల్లో తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. SQL సర్వర్, ఎక్సెల్ మరియు ఇతర డేటా అనాలిసిస్ టూల్స్ ట్యుటోరియల్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లెర్నర్స్ పేజ్. ఈ ట్యుటోరియల్లో మనం యూజ్ చేస్తున్న డేటాబేస్ ఏంటి అంటే అడ్వెంచర్ వర్క్స్. అదేవిధంగా మీకు కంప్లీట్ నోట్స్ అనేది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్లోనే లభిస్తుంది. ఈ విధంగా మీరు అతి సునాయాసంగా ఇన్డెప్త్గా డాక్యుమెంటేషన్ మరియు రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది తెలుసుకోవచ్చు. ఇది మీ అందరికీ ఎంతో సింప్లిఫైడ్ ట్యుటోరియల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఒక టెంపరరీ టేబుల్ కింద యూజ్ చేస్తాం. అంటే ఫిజికల్గా ఒక టేబుల్ని మనం SQL సర్వర్లో క్రియేట్ చేయం. జస్ట్ బై క్వేరీతో ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఏ విధంగా అయితే మనం ఇమాజినేషన్ చేసుకుంటామో ఆ విధంగా ఒక కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేసి ఆ విధంగా మనం డేటా అనేది విజువలైజ్ చేయొచ్చు అన్నమాట. దీని ఒక అడ్వాంటేజ్ అనేది ఇది. సో డేటా అనేది ఫిజికల్గా స్టోర్ అవ్వదు, ఓన్లీ టెంపరీగా మనకి స్టోర్ అవి ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో దీంతో మనం ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ మరియు మర్జ్ ఆపరేషన్స్, అదేవిధంగా జాయిన్స్ కూడా మనం ఈ CTE టేబుల్తో మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు దీని ఒక సింటాక్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా విత్తో స్టార్ట్ అవుతుంది. సో విత్ ఎక్స్ప్రెషన్ నేమ్ ఇస్తాం. నేమ్ ఇచ్చిన తర్వాత మనకి ఏమేం కాలమ్స్ కావాలో అవన్నీ ఇక్కడ మనం స్పెసిఫై చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ ఏ టేబుల్ నుంచి అయితే మనం డేటాని రిట్రీవ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. సో రియల్ టైంలో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మీరు చూడండి, ఇక్కడ మనకి ప్రతి కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది విత్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆ టేబుల్ ఒక నేమ్, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ ఒక నేమ్ అనేది ఈ విధంగా స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే కాలమ్స్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. దాని తర్వాత ఈ డేటా అనేది ఎక్కడి నుంచి రావాలో మనం ఇక్కడ డిఫైన్ చేయాలన్నమాట. లైక్ ఏ సబ్ క్వెరీ. ఆ విధంగా డిఫైన్ చేసిన తర్వాత ఇట్ షుడ్ బి ఫాలోడ్ విత్ సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ, ఓకే, లేదా ఇన్సర్ట్ స్టేట్మెంట్ కానీ, ఓకే, జాయిన్స్ కానీ. మనం ఈ CTE ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీని తర్వాతే ఇమీడియట్గా మనం ఈ ఆపరేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్ కేస్ మీరు కనుక ఓన్లీ ఈ CTE టేబుల్ని ఎక్స్ప్రెషన్ చేసి రన్ కనుక చేసినట్లయితే మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది మనం. సో ఫస్ట్ ఏం చేసాం, విత్ అని చెప్పి CTE టేబుల్ని ఒక నేమ్ని డిఫైన్ చేసాం. దాని తర్వాత ఇక్కడ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ ఏమేమి ఒక అవుట్పుట్ కావాలో అవి కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసాం. దాని తర్వాత ఇది వచ్చి ఏ టేబుల్ నుంచి మనం తీసుకుంటున్నాం, సేల్స్ ఆర్డర్ హెడర్ నుంచి మనం ఈ టేబుల్ నుంచి దీని ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. సో ఇది కూడా క్రియేట్ చేసాం. ఒకవేళ నేను ఉత్తి ఈ CTE టేబుల్ ఎక్స్ప్రెషన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఈ విధంగా ఎర్రర్ అనేది వస్తుంది. సో ఓన్లీ ఈ CTE టేబుల్ ఎక్స్ప్రెషన్ ఒక్కదాన్నే కనుక క్రియేట్ చేస్తే మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. అందుకని తప్పనిసరిగా CTE టేబుల్ ఒక ఎక్స్ప్రెషన్ని దేంతో ఫాలో చేయాలి అంటే ఇదర్ సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ, ఇన్సర్షన్, మర్జ్ లేదా జాయిన్స్ కంపల్సరీగా మనం ఈ CTE ఎక్స్ప్రెషన్ తర్వాత మనం స్క్రిప్ట్ అనేది ఇన్పుట్ కింద ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇన్పుట్ అనేది వచ్చింది. కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ ఒక రూల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పినట్లు CTE మస్ట్ బి ఫాలోడ్ బై సెలెక్ట్, ఇన్సర్షన్, అప్డేట్ ఆర్ డిలీషన్ అనేవి ఫాలో అప్ అవి ఉండాలి. అదేవిధంగా మనం ఏమేమి ఇంకా ఇతర ఆపరేషన్స్ మనం చేయగలము అంటే యూనియన్ ఆల్ కూడా మనం చేయగలం. అదేవిధంగా జాయిన్స్ కూడా చేయగలం. CTE ఎక్స్ప్రెషన్ అనేది విత్తో మనకి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి CTE టేబుల్లో కొన్ని క్లాజెస్ ఉన్నాయి, ఇవి యూజ్ చేయకూడదు అన్నమాట. ఇవి ఏంటి అంటే ఫస్ట్ది వచ్చి ఆర్డర్ బై, అండ్ నెక్స్ట్ వచ్చి ఇంటూ స్టేట్మెంట్, ఆప్షన్స్, ఫర్ బ్రౌజ్. ఈ స్టేట్మెంట్స్ కనుక మీ CTE ఎక్స్ప్రెషన్లో ఉన్నట్లయితే మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి.
ఒక సిటీఈ టేబుల్ని కనుక దేని నుంచి మనం క్రియేట్ చేయొచ్చు అంటే మనం ఒక కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ కనుక క్రియేట్ చేయాలంటే మనకు ఒక టేబుల్ రెఫరెన్స్ అనేది కావాలి. సో దేని నుంచి మనం క్రియేట్ చేయొచ్చు అంటే ఒక నార్మల్ టేబుల్ నుంచి క్రియేట్ చేయొచ్చు, వ్యూస్ నుంచి క్రియేట్ చేయొచ్చు, అదే విధంగా ఎగ్జిస్టింగ్ టేబుల్స్ మరియు రిమోట్ టేబుల్స్, ఎక్స్టర్నల్ టేబుల్స్ నుంచి కూడా మనం ఈ సిటీఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆర్డర్ బై క్లాజ్ అనేది సిటీఈ టేబుల్లో మనం క్రియేట్ ఉన్నట్లు కనుక అయితే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఆర్డర్ బై క్లాజ్ అనేది అవాయిడ్ చేయండి. అదేవిధంగా టాప్ క్లాజ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఇందాక మీకు చూపించిన ఎగ్జాంపుల్లో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాం. ఇంకా ఇందులో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూజ్ చేసి కూడా మనకి డాక్యుమెంటేషన్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి డిఫరెంట్ కేస్ స్టడీస్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న టేబుల్ స్ట్రక్చర్ని కనుక మనం చూసుకున్నట్లయితే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసి యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ని ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. మాస్టర్ డేటాబేస్ నుంచి తీసుకున్న టేబుల్ ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇది. దీని నుంచి మనం ఈ కాలమ్స్ని డిఫైన్ చేసాం. ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ అవుట్పుట్ ఏదైతే ఉందో దానికి మనం ఇక్కడ ఒక అగ్రిగేట్ ఫంక్షన్ని, యావరేజ్ అగ్రిగేట్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఈ విధంగా ఒక కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసి సింప్లిఫైడ్గా మనం రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసాం అన్నమాట. సేల్స్ ఆర్డర్ హెడర్లో ఉన్న యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కనుక్కోవడానికి మనం ఈ క్వెరీని డిఫైన్ చేసాం. దీనికోసం ముందుగా మనం ఇది ఏదైతే ఉందో సెలెక్ట్ సేల్స్ ప్రెజెంట్ అండ్ కౌంట్ ఫ్రమ్ సేల్స్ ఆర్డర్ హెడర్ ఏదైతే ఉందో దీని నుంచి మనం డేటా అనేది రిట్రీవ్ చేయాలి. ఈ ఎక్స్ప్రెషన్లో సేల్స్ పర్సన్ ఐడి అండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ని కూడా క్రియేట్ చేసాం. సో ఇక్కడతో మనకి సిటీఈ ఎక్స్ప్రెషన్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ దీన్ని మనం కాల్ చేయాలి. అంటే డిఫైన్ చేసిన సిటీఈ ఎక్స్ప్రెషన్ని కాల్ చేయడానికి సెలెక్ట్ స్టేట్మెంట్ని డిఫైన్ చేసిన తర్వాత ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం మెన్షన్ చేసి ఇక్కడ ఫ్రమ్ సేల్స్ సిటీఈ అని చెప్పి దీన్ని కాల్ చేసాం. ఇప్పుడు దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా యావరేజ్ సేల్స్ పర్సన్స్ కనుక చూసుకున్నట్లయితే 223 అని చెప్పి నెంబర్ వచ్చింది. సో వితౌట్ ద హెల్ప్ ఆఫ్ సబ్ క్వెరీస్ డైరెక్ట్గా మనం కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసుకుని ఈ విధంగా మనం కావాల్సిన డేటాని రిట్రీవ్ చేయాలి. మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లో మనకి ఈ విధంగా నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ మీ అందరికీ ఈ ట్యుటోరియల్లో ఎంతో క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లెర్నర్స్ పేజ్ని. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్తో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి. వీలైతే స్కిప్ ఆప్షన్ బదులు స్పీడ్ ఆప్షన్ని యూజ్ చేసుకుని 2x స్పీడ్ లేదా 1.5x స్పీడ్ని పెట్టుకుని ప్లే చేసినట్లయితే మీకు 5 minutes ట్యుటోరియల్ 3 minutesలోనే వినగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లెర్నర్స్ పేజ్.